యూరోప్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ మాసిడోనియాలో ఓ నైట్ క్లబ్లో మంటలు చెలరేగాయి. సుమారుగా 59 మంది మృతి చెందారు. మరొక 155 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక కన్సర్ట్లో బాణాసంచా కాల్చడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పైకప్పుకు మంటలు అంటుకోవడంతో క్లబ్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించాయి. ఇక దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకుండా వారంతా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక కన్సర్ట్లో పాల్గొన్నారు 1500 మంది యువతీ యువకులు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ ఒక కన్సర్ట్ జరిగింది. యూరోప్లోని ఈ కన్సర్ట్ జరిగింది. నార్త్ మాసిడోనియాలో ఒక నైట్ క్లబ్లో ఈ కన్సర్ట్ జరిగింది. అంటే కన్సర్ట్కి సుమారుగా 1500 మంది నుంచి అక్కడికి యువతీ యువకులు చేరుకున్నారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున సౌండ్స్తో రెచ్చిపోయి డ్యాన్సులు చేస్తూ కన్సర్ట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాణాసంచా పేల్చారు. ఆ బాణాసంచా పేల్చడంతో ఆ పైకప్పుకి అక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్ పైకప్పు పైన ఆ మిరుగులు పడ్డాయి. బాణాసంచా మిరుగులు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలతో ఉన్నటువంటి అగ్ని కిలలెగిసిపడ్డాయి. ఒకేసారి 59 మంది ఈ దారుణమైనటువంటి అగ్ని ప్రమాదంలో మరణించారు. మరొక 155 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక దృశ్యాలు చూద్దాం. రైట్, యూరోప్ నార్త్ మాసిడోనియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుని నైట్ క్లబ్ నిర్వహించారు. అక్కడ నైట్ క్లబ్లో ఒక కన్సర్ట్ నిర్వహించారు. అయితే ఆ కన్సర్ట్కి సుమారుగా 1500 మంది యువతీ యువకులు హాజరయ్యారు. బిగ్ సౌండ్తో, పెద్ద ఎత్తున సౌండ్తో అక్కడ డాన్సులు వేస్తూ చిందులేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వైబ్ కాస్త బాణాసంచా పేల్చే వరకు వెళ్ళింది. బాణాసంచా పేల్చడంతో బాణాసంచాకు సంబంధించినటువంటి ఆ మిరుగులు, ఆ క్రాకర్ సంబంధించి మిరుగులు ఒక్కసారిగా ఆ నైట్ క్లబ్ పైకప్పై పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. చాలా దట్టమైనటువంటి పొగ కొన్ని కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. పెద్ద ఎత్తున అగ్ని కిలలెగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో 59 మంది అక్కడికక్కడే మరణించారు. మరొక 150 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన నార్త్ మాసిడోనా పోలీస్ అధికారుల నుంచి విడుదలైనటువంటి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ విడుదలైనటువంటి ఒక ప్రెస్ నోట్. ఇది వీఆర్ డీప్లీ సాడెన్డ్ బై ద లాస్ ఆఫ్ లైఫ్ డ్యూ టు ఎ ఫైర్ డ్యూరింగ్ ఏ కన్సర్ట్ ఇన్ కొసాని, నార్త్ మాసిడోనా on 16th March. We extend our condolences to the families for those who lost their lives in the fire accident of North Macedonia and wish the speedy recovery to the victims. అక్కడ 155 మందికి చాలా తీవ్రంగా బర్న్స్ అయ్యాయి. ఈ మంటల కారణంగా చాలా తీవ్రంగా వారందరూ కూడా గాయాలయ్యాయి. 59 మంది ఆ స్పాట్లోనే మరణించారు. వారందరూ కూడా ఊపిరాడకుండా దట్టమైనటువంటి పొగలు ఆ ఏరియా మొత్తం కమ్ముకున్న నేపథ్యంలో ఒకవైపు అగ్ని, మరోవైపుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన అంత రాత్రి సమయంలోనే ఆ స్థాయిలో పొగలు మొత్తం కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయంటే కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ఊపిరాడకనే అంతమంది మరణించి ఉంటారని తెలుస్తోంది. ఇంకా కూడా ఇప్పుడు ప్రజెంట్ గాయాలైన వారిలో చాలా మంది యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొన్ని పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకునే మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ఘటన యూరోప్లో నార్త్ మాసిడోనియాలో చోటు చేసుకుంది. ఒక నైట్ కన్సర్ట్లో 1500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద సౌండ్స్తో, ఆటలతో, పాటలతో అక్కడ రెచ్చిపోతున్నారు. లైటింగ్ అంతా కూడా ఒక కన్సర్ట్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అది కూడా ఫారిన్ కంట్రీస్లో కన్సర్ట్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. అయితే అక్కడ జరిగేటువంటి ఈ కన్సర్ట్లో ఒక్కసారిగా బాణాసంచా పేల్చడంతో దాని మెరుపులు ఆ నైట్ క్లబ్ పైన పైకప్పై పడిపోయాయి. అంతలోనే మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఈ ఒకవైపు అగ్నికిలలు, మరోవైపుగా ఊపిరి చెలపినటువంటి ఆ పొగ కనీసం ఊపిరి ఆడదానటువంటి సిచ్యువేషన్లో వారంతా అక్కడ కొట్టుమిట్టాడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి 55 మంది మరణించారు. 59 మంది మరణించారు. మరొక 150 మందికి అక్కడ మరోవైపు చాలా తీవ్రమైనటువంటి బర్న్స్ ఉన్నాయి. ఊపిరాడక అస్వస్థత గురైపోయి అక్కడే స్పృహపై పడిపోయి ఉంటే వారందరూ కూడా హుటాహుటా ఆసుపత్రి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మరింత విషమించింది. ప్రజెంట్ వారి పరిస్థితి కూడా కొంత విషమంగా తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా కొంత చెక్ లేకుండా, అంటే ఇక్కడ బాణాసంచా పేల్చడం అనేది డెఫినెట్గా కొంత ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కాబట్టి దానికి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవన్నట్టుగా అక్కడి పోలీస్ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. బాణాసంచా పేల్చడం ప్రమాదానికి కారణం, దానికి పర్మిషన్ తప్పనిసరి. కానీ
పర్మిషన్ లేకుండానే ఈ స్థాయిలో బాణాసంచా పేల్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపుగా నార్త్ మెసిడోనియాకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ పోలీస్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక కన్సర్ట్లో బాణాసంచా పేల్చడమే కారణం అంటూ చెప్తున్న నేపథ్యంలో మరొక అలర్ట్గా కూడా దీన్ని మనం చూడాలి. ఇకపై ఎక్కడైనా నైట్ క్లబ్స్ లాంటిదో కానివ్వండి, పార్టీస్లో కానివ్వండి, తరచుగా బర్త్డే ఫంక్షన్స్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ బాణాసంచా అనేది కామన్గా మారిపోయింది. ఏదేమైనా ఈవెంట్ ఏదైనా బాణాసంచా కంపల్సరీ అయిపోయింది. ఈ నేపథ్యంలో దీని ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందనేది ఒకసారి మనం గమనించాలి. సో వితౌట్ పర్మిషన్ ఈ బాణాసంచా ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందనేది మనం ఆలోచించి కొంత దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలను మళ్ళీ చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూరోప్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ మాసిడోనియాలో ఓ నైట్ క్లబ్లో మంటలు చెలరేగాయి. సుమారుగా 59 మంది మృతి చెందారు. మరొక 155 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక కన్సర్ట్లో బాణాసంచా కాల్చడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పైకప్పుకు మంటలు అంటుకోవడంతో క్లబ్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించాయి. ఇక దట్టమైన పొగ కారణంగా ఊపిరాడకుండా వారంతా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక కన్సర్ట్లో పాల్గొన్నారు 1500 మంది యువతీ యువకులు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ ఒక కన్సర్ట్ జరిగింది. యూరోప్లోని ఈ కన్సర్ట్ జరిగింది. నార్త్ మాసిడోనియాలో ఒక నైట్ క్లబ్లో ఈ కన్సర్ట్ జరిగింది. అంటే కన్సర్ట్కి సుమారుగా 1500 మంది నుంచి అక్కడికి యువతీ యువకులు చేరుకున్నారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున సౌండ్స్తో రెచ్చిపోయి డ్యాన్సులు చేస్తూ కన్సర్ట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాణాసంచా పేల్చారు. ఆ బాణాసంచా పేల్చడంతో ఆ పైకప్పుకి అక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్ పైకప్పు పైన ఆ మిరుగులు పడ్డాయి. బాణాసంచా మిరుగులు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలతో ఉన్నటువంటి అగ్ని కిలలెగిసి పడ్డాయి. ఒకేసారి 59 మంది ఈ దారుణమైనటువంటి అగ్ని ప్రమాదంలో మరణించారు. మరొక 155 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక దృశ్యాలు చూద్దాం.